హలో ఫ్రెండ్స్. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్, అలాగే సామాజిక ఉద్యమ వందనాలు. ఫ్రెండ్స్, నా పేరు నూలు రామారావు. మాది శ్రీకాకుళం జిల్లా. ఫ్రెండ్స్, మరి నేను ప్రస్తుతం ఈ వీడియో చేయడానికి ఒక ప్రధానమైన కారణం ఒకటుంది. అయితే నేను ప్రస్తుతం వైజాగ్‌లో ఉంటున్నాను. ఈ వీడియో వైజాగ్‌లోనే చేయడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే, మేము ఆహ్, ఈ మధ్య కాలంలో మన ఎంఎన్ఎస్ సంఘం నుంచి ఒక పెద్ద జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన ఆర్గనైజింగ్ మెయిన్ వ్యవస్థాపకులు డాక్టర్ బైర్ నరేష్ గారు, అలాగే ఆహ్, జా జాతీయ సమన్వయకర్త గాండ్ల సుజాత మేడం గారు. మరి దానికి మెయిన్ ఆర్గనైజింగ్ చేస్తున్నారు. అందులో భాగంగా మేము నాయకులుగా, ఒక సభ్యులుగా మేము ఆహ్, పాల్గొంటున్నాము. మాతో పాటు కూడా ఇతర ఫ్రెండ్స్, స్నేహితులను కూడా మేము చాలామంది తెలియచేయడం జరిగింది. వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. కోఆర్డినేట్ చేస్తున్నాము. నేనైతే ఒక ఉత్తరాంధ్ర ఎంఎన్ఎస్ నాయకునిగా మరి కొనసాగుతున్నాను. అయితే మరి గతంలో మొదటి జాతీయ మహాసభలు మనకి వైజాగ్‌లో వైజాగ్‌లో జరిగాయి. అయితే అది కూడా చాలా అద్భుతంగా మేము దాన్ని విజయవంతం చేశాము. మేము కూడా ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా చాలా విషయాలు నేర్చుకున్నాము. అయితే మనకి మహనీయుల బాటలో ఏ విధంగా నడవాలి, మూఢ విశ్వాసాల పైన ఏ విధంగా నడవాలి, అజ్ఞానాన్ని ఎలాగా ప్రాలదోలాలి, దాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలి, జ్ఞానాన్ని మనం ఏ విధంగా పెంపొందించాలి, ఏ విషయాలు నేర్చుకోవాలి, అజ్ఞానాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలనేది మేము చాలా స్పష్టంగా, అద్భుతంగా మరి నేర్చుకున్నాము. మరి అక్కడున్న చాలా విషయాలు కూడా ఆ రోజు మరి ఒక 4 రోజులు చాలా అద్భుతంగా గడిపాము. చాలా విషయాలు నేర్చుకున్నాము. ఓకే. అయితే అలాగే రెండవ జాతీయ సభలు కూడా మేము పాల్గొనడం జరిగింది. అక్కడ ముంబైలో కూడా చాలా విషయాలు నేర్చుకున్నాము. అక్కడ మహనీయుల బాటలో కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నడిచిన నేల నడిచిన నేల మేము సందర్శించాము, చూసాము. అక్కడ విషయాలు, కొన్ని పుస్తకాలు పరిచయమయ్యాయి. తర్వాత వాళ్ళ సంబంధించిన ఏవైతే అనుభవించారో అక్కడున్న ప్రకృతిని గానీ, లేపోతే ఒక గృహాన్ని గానీ, లేపోతే మేము చూసి ఒక స్ఫూర్తిదాయకంగా కూడా మేము తీసుకున్నాము. ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాము. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన స్వస్థలం నివసించే ఆహ్, ఆహ్, పూలేవాడ పూణేలో కూడా అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. చాలా విషయాలు నేర్చుకున్నాము. ఆయన కట్టిన బడి, పిల్లలు చెప్పిన ఆ బడి, అది కూడా సందర్శించి మేము చాలా స్ఫూర్తిగా తీసుకొని కొన్ని ఫోటోలు దిగి అక్కడ డాక్టర్ బైరి నరేష్ గారు కూడా మమ్మల్ని అక్కడ సంబంధించిన ఫోటో ఇచ్చి మమ్మల్ని కూడా చాలా స్ఫూర్తిగా కొన్ని విషయాలు మాకు తెలియజేస్తూ వాళ్ళ వాళ్ళ ఆలోచనలు మాకు తెలియజేస్తే కూడా మేము నడుచుకున్నాము, తెలుసుకున్నాము. అలాగే మళ్ళీ ముంబైలో కూడా అక్కడ రాజ్‌గృహ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన ఆయన నడిచిన నేల, ఆయన పుస్తకాలు, ఆయనకు సంబంధించిన మ్యూజియం, అలాగే ఆయనకి సంబంధించిన సమాధి, అలాగే ఆహ్, ఆహ్, రమాబాయి సంబంధించిన సమాధి కూడా మేము సందర్శించాము. మరి అక్కడ కూడా మేము మహనీయులకి, ఆ తల్లికి మేము ఆహ్, నివాళులు అర్పిస్తూ ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించి చాలా విషయాలు నేర్చుకుంటూ మరి మరి మిగతా ప్రాంతాల్లో కూడా మ్యూజియాలని, తరువాత ప్రకృతిని, తరువాత ఆహ్, పార్కుల్ని, ఇతర ప్రాంతాలను కూడా బాగా సందర్శించి చాలా విషయాలు తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు కూడా మరి ఆహ్, అతి పెద్దగా మరి మూడవ జాతీయ మహాసభలు చెన్నైలో కూడా మరి ఈ మధ్య కాలంలో ఆహ్, సెప్టెంబర్ అంటే 10వ నెల దసరాకి మరి పెట్టడం జరుగుతుంది. అక్టోబర్‌లో పెట్టడం జరుగుతుంది. మరి దానికి మెయిన్ ఆర్గనైజింగ్ మరి డాక్టర్ బైర్ నరేష్ గారు, అలాగే మరియు ఆహ్, సమన్వయకర్త గాండ్ల సుజాత టీచర్ మేడం గారు కూడా మరి మెయిన్ ఆర్గనైజింగ్ చేస్తున్నారు. అందులో కూడా మేము నాయకులుగా, కార్యకర్తలుగా మరి మా పాత్ర కూడా పోషిస్తున్నాము.
మరి అక్కడ కూడా ఈరోజు అక్కడ పెట్టడానికి, ఆ సభ పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం కట్ చేయి. మరి మూడవ జాతీయ మహాసభలు చెన్నైలో పెట్టడం జరుగుతుంది. అయితే దీనికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, అక్కడ మరి మెయిన్ మన ఎవరైతే ఉన్నారో పెరియార్ మహా మరి పెరియారు మహనీయులు సంబంధించిన ఆయన స్వస్థలం, అక్కడ ఉన్న చెన్నై ముఖ్య ప్రదేశం, ఆయనకు సంబంధించిన విషయాలు, ఆయన ఆహ్, స్థాపించిన పత్రిక, అలాగే ఆయన నడిచిన నేల, అలాగే మ్యూజియం సందర్శించడము, తర్వాత కొన్ని పుస్తకాలను పరిచయం చేసుకోవడం, ఇతర నాయకులను పరిచయం చేసుకోవడం, తర్వాత అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉన్న బెస్ట్ ప్లేసెస్ అంటే ప్రకృతి దర్శనం భాగంగా కూడా మహాబలిపురం, అలాగే కొన్ని పురాతనమైన కట్టడాలు, చారిత్రకమైన కట్టడాలు, మరి అవి కూడా మెరీనా బీచ్, తర్వాత కొన్ని ప్రాంతాల్లో కూడా మరి సందర్శిస్తా సందర్శిస్తాము. మరి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఆహ్వా ఆహ్వానితులే. మరి అలాగే ముఖ్యంగా మన నాయకులు, కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు రావాలని కోరుచున్నాము. మరి మనకి చాలా ముఖ్యమైన జాతీయ మహాసభ ఇది. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని, అద్భుతంగా, ఘనంగా ఏవైతే మనం గతంలో మొదటి జాతీయ మహాసభ, రెండవ జాతీయ మహాసభ ఏ విధంగా మనం నిర్వహించామో, అదే విధంగా ఇప్పుడు కూడా అదే విధంగా చాలా విజయవంతంగా చేయాలని కోరుచున్నాము. అలాగే హ్మ్, మనకి విశాఖపట్నంలో గానీ, లేపోతే ఇతర జిల్లాల్లో గానీ ఆహ్, మరి మన దగ్గరున్న మన నాయకులు, కార్యకర్తలను కూడా కోఆర్డినేట్ చేయడానికి, కమ్యూనికేట్ అవ్వడానికి మరి ఈ మధ్య కూడా మేము తమ్ముడు రాకేష్ తమ్ముడు, నేను, తరువాత బాలకృష్ణ, అలాగే మన జిల్లా అధ్యక్షులు రాజకోటన్న, విశాఖపట్నం రాజకోటన్న, మేము ప్రకృతి దర్శనం కలయిక పెట్టుకోవాలనుకుంటున్నాము. అదయిన తర్వాత మనం ఫస్ట్ కమ్యూనికేట్ అయిన తర్వాత కదా, అట్ ద సెకండ్ టైమ్ కొన్ని రోజుల తర్వాత జీజస్ ప్రోగ్రామ్ కూడా, జ్ఞాన గృహ సందర్శన కూడా పెట్టుకోవాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మన సంఘ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి, కోఆర్డినేట్ అవ్వాలి.